హాయ్ శోభ గారు, ఎలా ఉన్నారు? హాయ్ పద్మ గారు, బాగున్నానండి. ఏంటండి, ఏంటో గుమగుమలాడిపోతుంది. ఏం చేస్తున్నారేంటి స్పెషల్? ఈరోజు మా ఫ్రెండ్కి స్పెషల్, మా ఫ్యామిలీ స్పెషల్ బిర్యానీ. బాగానే ఉంది. నేను వచ్చేసరికి ఏమో మీరేమో మసాలాలు అవి ఇవి చేసేసారు. ఏంటో ఆ మసాలా మరి చెప్పండి. మరి ఈ మసాలా ఏమీ లేదు. ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 5 లవంగాలు, ఒక 2-3 యాలకులు, చిన్న దాల్చిన ముక్క, హాఫ్ జాజికాయ, ప్లస్ అల్లం ఇంత ముక్క, వెల్లుల్లిపాయలు ఇన్ని, వెల్లుల్లిపాయ రవ్వలు అన్నీ కలిపి గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసిన మసాలా. యాక్చువల్లీ అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారు, కానీ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్లేవర్స్ అన్నీ ఎక్కడికో ఎగిరిపోయినట్టు అనిపిస్తాయి. నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా తీసుకున్న జింజర్, గార్లిక్ యూజ్ చేస్తాను. వాటిని ఇలా డైరెక్ట్ మసాలాలో వేసాక, ఈ మసాలా మనం ఇప్పుడు యూజ్ చేసేసేమనుకోండి, ఇది ఫ్రెష్ మసాలా. దీంట్లో ఎక్కడ కూడా ఏ రకమైన నిలవ పెట్టినవి ఏమి ఉండవు. ముక్కలో మంచిగా ఇలా పింక్ కలర్ వచ్చేటట్టు మనం వేయించుకోవాలి. నేను కొంచెం నూనె వేసి దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసాను, సో దట్ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మంచిగా ఫ్రై అవుతాయి. దీంట్లో మనం మసాలా వేసుకోవాలి. తక్కువ నూనెతోటి మనం దాని ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగా అడుగంటకుండా వేపుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది కొంచెం ఓపికతో కూడుకున్న ప్రాసెస్ అనుకుంటా కదండి. ఇది చేయడంలోనే మొత్తం అంతా వచ్చేటట్టు ఉందిగా, వాసన మట్టు కదురుతుందండి. ఇదేంటండి? రైస్ నానబెట్టేనండి, సో దట్ మనకి త్వరగా కుక్ అయిపోద్ది, ప్లస్ వాటర్ కూడా తక్కువ పడుతుంది. ఓకే, ఈ మనకి ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల నానకపోయాయి బాగా. ఓకే, బియ్యాన్ని నానబెట్టుకుని ముందుగా పెట్టుకున్నారా? అప్పుడు ఏంటంటే వాటర్ కూడా మనం చూసుకుని వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1:1 వేసుకుంటాము. ఇలా నానబెట్టుకున్నప్పుడు, నానబెట్టుకోకపోతే 1.5 నానబెట్టాం కాబట్టి 1 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయినట్టే మ్యాక్సిమము. దీంట్లో నేను కేజీ చికెన్ కేజీ బియ్యానికి వేస్తున్నా. కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది కదా. నాన్ వెజ్ అంటే కొంచెం ఘాటుగానే ఉండాలండి. ఈ 2 వేసేసాక ఒకసారి దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, సో ఇది ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను. దీంట్లో మనం చికెన్ వేసేసి ఈ ఫ్రై అయిన ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసి సాల్ట్ వేస్తే కొంచెం నీరు ఊరితే, చికెన్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నారు. ఈ చికెన్లో నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళతోటి మొత్తం కుక్ అయ్యే వరకు ఒక 1-2 విజిల్స్ రానిచ్చే వరకు పెట్టేస్తాము. సో 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ వచ్చిందంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంతవరకు వచ్చింది మన బిర్యానీ? ఇదిగోండి, చికెన్ కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన చికెన్లో వాటర్ వేసేసా సరిపడా. ఇది మనకి కొత్తిమీర ఉంది, సో ఈ వాటర్ బాయిల్ అయ్యే టైంకి అదేమో జీడిపప్పుని నేతిలో వేపినట్టున్నారు. అంటాము. యాక్చువల్లీ పలావ్ కాదు ఇది, కానీ ఏంటో ఆ పాతకాలం ఉంది పలావ్ అనేవారు. సో దీంట్లో కొంచెం జీడిపప్పు, జాపత్రి, నెయ్యి, కొత్తిమీర వేసేసి, ఇది ఆల్రెడీ నాన్ ఉన్నాయి కాబట్టి ఎంతో టైం పట్టదు కుక్ అవ్వడానికి. వాటర్ కూడా ఎక్కువ పట్టదు. బియ్యం వేసేసాం కదా, ఒక్కసారి నీట్గా అంతా కదిపేసాను, మూత పెట్టేస్తున్నా. గుమగుమలాడే వేడి రంగున్ పులావ్ రెడీ.